కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి? ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరలా జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా, లేక మోక్షం పొందటం ఉందా అని మనం విచారించటం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. అర్జున, నువ్వే పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏది ఇచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే మనం 3 త్యాగాలు చేసినట్లవుతుంది. మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేను చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. రెండవది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకు ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి, అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి, ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి? ఏ పని చేసినా ఒక్క నమస్కారం పెట్టి ఒక్క మాట చెప్పు చాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పై త్రివిధ త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.